గలద్దానకండం మిళద్భృంగషండం చలచ్చారుసుండం జగత్ప్రాణసౌండం కనద్దంతకాండం విపద్భంగచండం శివప్రేమపిండం భజే వక్రతుండం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. సమస్త ప్రాణి హృదంతర్యామి అయినటువంటి రామచంద్రమూర్తికి ముందుగా నమస్సు సమర్పణ చేసుకుంటూ ఈరోజు సత్సంగానికి విచ్చేసినటువంటి మిత్రులకి పెద్దలకి అందరికీ స్వాగతం పలుకుతున్నాను. క్రితంసారి మనం గంగా అవతరణ గాథని విస్తారంగా చెప్పుకున్నాం. రామాయణంలో విశేషంగా చెప్పబడ్డ కథల్లో ఇది కూడా ఒకటి. గంగ పరమపావనమైనటువంటి నది. కేవలం మనం స్మరిస్తే చాలు, మనం తలుచుకుంటే చాలు, పాపాలు పోగొట్టేటువంటి శక్తి కలిగిందట. అటువంటి ఆశ్చర్యకరమైన గంగా నది భూమి మీదకి వచ్చింది అంటే దాని వెనకాల ఎంతటి ప్రయత్నం ఉంది అన్న విషయాన్ని విస్తారంగా మనకి చెప్తోంది గంగా అవతరణ గాథ. చాలా ప్రయత్నం చేశాడు భగీరథుడు. నిజానికి ఇవాల్టికి కూడా భగీరథ యత్నం అనే మాట మనం వాడుతున్నాం. అంటే ఎవరైనా చాలా పెద్ద ప్రయత్నం చేసి ఒక విషయాన్ని సాధించుకుంటే అతను భగీరథ ప్రయత్నం చేశాడండి అంటుంటాం. అంటే అంతటి ప్రయత్నాన్ని చేసిన వాడిగా భగీరథుడికి ఈ రోజు కూడా మనం స్మరించుకునే స్థాయిలో సాగింది ఆయన చేసిన తపస్సు, ఆ మొత్తం కార్యం అంతా కూడా. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఉంది. నిజానికి భగీరథుడు 4వ తరానికి చెందినవాడు. సగరపుత్రులు ఎవరైతే అక్కడ భస్మమై పడిపోయారో ఆ సగరపుత్రులకి సంతానంగా ఉన్నవాడు అంశుమంతుడు, అతని కొడుకు దిలీపుడు, దిలీపుడి కొడుకు భగీరథుడు. అంటే ముత్తాతలకు సంబంధించిన విషయం అది. ఎప్పుడో ముత్తాతల కాలం నాడు వాళ్ళు చేసిన ఒకానొక దోషానికి ఫలితంగా వారు దుర్గతులు పొందితే దానికోసం తన జీవితం మొత్తాన్ని పణంగా పెట్టాడు భగీరథుడు. ఇది ఈనాటి మన జీవితానికి ఒక గొప్ప పాఠం కాదు? తల్లిదండ్రులనే మనం ఈరోజు పట్టించుకోని సమాజాన్ని మన కళ్ళ ముందు చూస్తున్నాం. అటువంటి చోట ఈరోజు మనకు కనిపిస్తున్న ఈ ఇంతటి భయంకరమైన మార్పు ఈ దేశంలోనే ఉందా అంటే ఆశ్చర్యం వేస్తుంది. తల్లిదండ్రులనే పట్టించుకోవటం లేదే. ఎక్కడ 4 తరాల క్రితం జరిగినటువంటి ఒకానొక దోషాన్ని సవరించుకోవటం కోసం తన జీవితాన్ని, తన రాజ్యాన్ని త్యజించి సామాన్యమైన తపస్సు చేశాడా? కథలో విన్నాం మనం. ఎంత కష్టపడ్డాడు. అంతటి కష్టాన్ని ఓర్చి భూమి మీదకి గంగని తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు మనం అందరము పాపాలని పోగొట్టుకునేటువంటి ఒక అవకాశాన్ని పొందామంటే ఆ భగీరథుడికి మనందరం కృతజ్ఞులమై ఉండాలి. కాబట్టి ఇది ప్రధానంగా మన దేశంలో చెప్పబడుతున్న ఒక బోధ ఏమిటంటే, ఈరోజు మనం ఒక గొప్ప విషయాన్ని సాధించాం, ఒక గొప్ప స్థితిలో ఉన్నాం, మనకి మంచి ఉద్యోగమో వ్యాపారమో సాగుతోంది, ఒక మంచి వైభవపేతమైన స్థితి నడుస్తోంది. దీనికి మన నిర్వాహకం ఎంత కారణం అన్నది ఆలోచించుకోమంటోంది భారతీయమైనటువంటి ఆలోచన. మన పెద్దలు చేసిన పుణ్యాలు ఉన్నాయా, వాటిని మనం ఈరోజు అనుభవిస్తున్నాము. ఈ మాటనే భగీరథుడు చివరిలో బ్రహ్మగారు వచ్చి, నాయనా నువ్వు చేసిన తపస్సు సామాన్యం కాదు, దేవతలందరూ కూడా సంతోషించారయ్యా అని అన్నప్పుడు, స్వామి నేను చేసిన తపస్సు ఎంత, నా పూర్వులు చేసిన తపస్సులు నా దగ్గర ఫలించాయన్నాడు భగీరథుడు. ఎంత గొప్ప మాట అన్నాడండి. నా పూర్వులు చేసిన తపస్సులన్నీ నా దగ్గరికి వచ్చినప్పటికి ఫలితమయ్యా, నేను చేసిన కొద్దిపాటి ప్రయత్నానికే నాకు గొప్ప ఫలితం దక్కింది. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి అంశము గంగా అవతరణంలో మనకు కనబడుతోంది. అందుకే ఈ మాట భగీరథుడు అనగానే బ్రహ్మగారు వెంటనే అన్నాడు, నాయన నువ్వు చేసిన ప్రయత్నం అంతా ఒక ఎత్తు, నువ్వు పడ్డ కష్టమంతా ఒక ఎత్తు, సామాన్యం కాదు, దాన్ని దేవతలే మెచ్చుకున్నారని చెప్పాను నీకు ఇప్పుడే. కానీ ఇప్పుడు నువ్వు చివరిలో అన్నావే ఒక మాట, అది చాలా ప్రత్యేకమైనది. అంత తపస్సులకి సాటి అయిన ఇటువైపు ఉన్నటువంటి మాటగా దీన్ని మనం తీసుకోవాల్సి ఉందని చెప్పాడు బ్రహ్మగారు.
ఇది గంగావతరణంలో మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి బోధ. భారతదేశము ఇలాంటి వాళ్ళ యొక్క వారసుల్నిగా మనల్ని నిలిపింది. అందుకని భారతదేశంలో పుట్టడం గొప్ప అనుకుంటున్నాం. మనకి కాళిదాసు రఘువంశ మహాకావ్యాన్ని రాశాడు. రఘువంశం అంటే రాముడి ముందు ఉన్న రాజుల యొక్క కథ. నిజానికి అక్కడే చిత్రం ఉంది. రఘువంశంలో రఘు అంటే రామచంద్రమూర్తి, అంతకుముందు రఘు మహారాజు కూడా ఉన్నాడు. రఘు మహారాజుతో మొదలు చెప్తున్నటువంటి ఆ కథలో కాళిదాసు ఒక అద్భుతమైన విషయాన్ని మనకు అందిస్తాడండి. ఆయన అంటాడు, రఘువంశంలో రాజులంటే ఏమనుకుంటున్నావయ్యా, సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం అంటూ మొదలుపెట్టాడు ఆయన. అంటే ఆ రఘువంశంలో జన్మించిన రాజులు, చక్రవర్తులందరూ కూడా ఆజన్మ శుద్ధులు. ఇది పట్టుకోవాల్సిన మాట. సోహం ఆజన్మ శుద్ధానాం, వాళ్ళు పుట్టుకతోనే శుద్ధతో పుట్టారట. వాళ్ళు జీవించిన తీరులో ఎక్కడా దోషం లేదని చెప్తున్నాడు. వినటానికి ఎంత అద్భుతంగా ఉందండి. అటువంటి భావనని భారతీయులు మనదాకా, మన మహర్షులు, మన పెద్దలు మనదాకా తీసుకుంటూ వచ్చి, జీవితం అంటే ఏదో సరదాగా కాలక్షేపంగా బతకటం కాదయా, ఒక శుద్ధమైనటువంటి ఒక ఒక సత్వ లక్షణం ప్రధానంగా కలిగినటువంటి ఒక జాతిగా మనందరం మిగలాలి అని వారు మనకి చూపించిన దారిలో మనందరం నడవటం మొదలు పెడితే రామాయణం మనకి చేసే ఉపకారం అంతా ఇంత కాదు. కాబట్టి అటువంటి మహాద్భుతమైనటువంటి గాథని మనం ఈరోజు మళ్ళీ స్మరించుకున్న కారణం ఏంటంటే, ఆయన విశ్వనాథ సత్యనారాయణ గారు ఆ మాట అంటాడు, ఆ రాజులు ఒక్కొక్కరు నారాయణమూర్తులు అంటాడు ఆయన. అప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన రాజులు అంటే ఎవరు అనుకున్నారు ఆయన? వారు సామాన్యులు కాదు. వారి సంస్కారం అటువంటిది. భాగవతంలో రాజుల యొక్క చరిత్రలో వారి యొక్క కథలు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది మనకి. ఒక్కొక్క రాజు తన జీవితాన్ని ఎలాగా ప్రజాశ్రేయస్సు కోసం పణంగా పెట్టాడు, ఎటువంటి సంస్కారాల్ని ప్రజలకు నేర్పించాడు. ఇంకా ముందు ముందు కూడా మనం ఈ విషయాలు కొంత ప్రస్తావన చేసుకోబోతున్నాం. ఇది రామాయణం వినటంలో మనం పొందవలసినటువంటి లాభాల్లో ఇవి కూడా ఉన్నాయి. అంటే జీవితాన్ని ఒక చక్కటి శోభాయమానంగా, సంస్కారయుతంగా గడుపుకునేటువంటి ఒకానొక వారసత్వం మనకున్నది. దాన్ని గుర్తించినంత మాత్రం చేత, అది మనసులో పడినంత మాత్రం చేత మనం కూడా శుద్ధులమవుతున్నాము. ఇది అంటే రామాయణం మనకు చెప్తున్న ప్రధానమైన బోధ అని గుర్తుంచుకుంటే, అటువంటి మహాద్భుతమైన గంగావతరణ గాథ, భగీరథుడి యొక్క ప్రయత్నాన్ని మనం విస్తారంగా చెప్పుకోవడం జరిగింది. అక్కడి నుంచి విశ్వామిత్రుడు వెనకాల వెళ్తుంటే మనం చెప్పుకున్నాం, విశ్వామిత్రుడు ఒక్కొక్క ప్రాంతానికి, ఒక్కొక్క నదీ పరివాహక ప్రాంతానికి, ఒక్కొక్క స్థలానికి వెళితే ఆ స్థలంలో ఉన్నటువంటి విశేషం ఏమిటి, అక్కడ జరిగిన చరిత్ర ఏమిటి, ఇవన్నీ రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి కథలుగా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇది మనకి దివ్యమైనటువంటి గాథల్ని అందించినటువంటి ఒక ప్రయత్నం. ఇన్ని కథలు మనకి ఇవాళ దొరికాయంటే, ఇంతకు సుబ్రహ్మణ్య స్వామి జననం, కుమారస్వామి జననం కూడా చెప్పాము. అట్లాగే అక్కడే మధ్యలో మన ఈ దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం చేసిన ప్రయత్నం, క్షీరసాగర మథనాన్ని కూడా కొంత ప్రస్తావన చేస్తాడు. అంటే ఇటువంటి దివ్య గాథలన్నింటినీ రామచంద్రమూర్తికి చెప్పుకుంటూ తనతో తీసుకువెళ్తున్నాడు మహర్షి. అక్కడికి వెళ్తే అక్కడ కనిపించింది ఒక ఆశ్రమం, ఒక ప్రాంతం. ఆ ప్రాంతం చూడగానే రామచంద్రమూర్తి ఒక ప్రశ్న అడిగాడు, మహర్షి ఏమిటిది, ఇక్కడ చూడబోతే ఎవరూ కనిపించటం లేదు, చాలా కాలం నుంచి ఇక్కడ ఎవరూ నివాసం ఉండటం లేదన్న విషయం తెలిసిపోతోంది, అయినప్పటికీ ఏదో దివ్యత, ఏదో ప్రశాంత స్థితి, ఎక్కడో మహాత్ములు ఇక్కడ ఉండి తపస్సులు చేశారా అన్న విషయాన్ని మనకి చెప్తోందా అన్నట్టుగా ఒక అద్భుతమైన ఆశ్రమ వాటికగా ఈ ప్రాంతం అంతా దర్శనమిస్తోంది. ఎవరు ఎక్కడున్నారు, ఈ ప్రాంతం యొక్క కథ ఏమిటి అని విశ్వామిత్రుడిని రామచంద్రమూర్తి అడిగాడు. అడిగితే అప్పుడు విశ్వామిత్రుడు చెప్పాడు, నాయన, ఈ ఆశ్రమం గౌతమ మహర్షిదయ్యా, నువ్వు ఇప్పుడు ఇక్కడ ప్రవేశించవలసిన పరిస్థితి ఉంది, లోపలికి వెళ్ళు. ఇక్కడ ఒక మహాద్భుతమైనటువంటి తపస్సులు సాగిన ప్రాంతం ఇదంతా కూడా. గౌతముడు, అహల్య వీరిద్దరూ గొప్ప తపస్సులు. వారిక్కడ చాలా కాలం ఉండి తపస్సు చేయటము, తదనంతర కథను ఇప్పుడు నేను నీకు చెప్పబోతున్నాను అంటూ గౌతమ మహర్షి ఆశ్రమానికి తీసుకొచ్చాడు రామచంద్రమూర్తిని. నిజానికి ఈ కథ చెప్పుకునే ముందు ఒక చిన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకి రామాయణంలో
మిగతా పురాణాల్లో చెప్పబడ్డ అనేక కథలని తరువాత తదనంతర కాలంలో అనేక మంది తిరిగి చెప్పిన క్రమంలో వాటిలో ఉన్నటువంటి అంశాన్ని, అది చేస్తున్న ప్రధానమైన బోధని విస్మరించి వారు దేనిని సమర్థించగలరో, దేన్ని చెప్తే కన్వీనియంట్ గా ఉంటుందో ఇలా చెప్పినటువంటి సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. ఈ విషయం మనం ఎందుకు చెప్పుకోవాలంటే, మనకి పురాణ జ్ఞానం అంతా కూడా సినిమాల ద్వారా వచ్చింది అని చెప్పుకోవటానికి మనం పెద్ద సంశయించనక్కల్లా, చాలా సిగ్గుపడాల్సిన విషయం అది. కానీ అలా జరిగింది. అయితే ఒకవైపు సినిమాల్లో యొక్క క్వాలిటీ, వారు చూపించినటువంటి స్క్రీన్ మీద చూపించిన కథా వైభవం ఇవన్నీ మంచి విషయాలు అయి ఉండగా, వారు ఎంచుకున్న కథ లేదా కథల్లో వారు చేసుకున్న మార్పులు మనకి ఇవాళ మన ఏ స్థితికి తెచ్చాయంటే, పురాణ కథల్లో ఇప్పుడు గౌతముడు అహల్య కథ వినగానే మనకి గుర్తొచ్చే అంశాలు కానీ, అక్కడ జరిగింది, రామచంద్రమూర్తి వెళ్ళాడు, కాలుతోటి తాకగానే అక్కడ రాయి ఆడదిగా మారింది, ఇలాంటివే విన్నాం మనం. అయితే దీనివల్ల జరిగిన నష్టం చాలా పెద్దది. ఈ మాట ఇవాళ ముందు ఎందుకు మీకుతో మనం చేస్తున్నానంటే, ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ ప్రధానమైనటువంటి కథ. రామాయణంలో ఎలా ఉందో అలా చెప్పుకుంటున్నాం మనం. దీనివల్ల ఇది వింటే మీకు ఒక్కొక్కసారి ఏమనిపించవచ్చు అంటే, మనం విన్న కథే బాగుందే దీనికన్నా అనిపించవచ్చు కూడా. కానీ మనం నిష్ఠ ఎంతసేపు సత్యం పట్లే ఉండాలి. ఏది ఎలా జరిగిందో అలాగే జరిగింది, దీన్నే గుర్తించాలి. ప్రమాణమేమి? వాల్మీకి రామాయణే. వాల్మీకి ఏం చెప్పాడో అదే ప్రమాణం. ముందు నుంచి అది చెప్పుకుంటూ వస్తున్నాం మనం. కాబట్టి అటువంటి రామాయణంలో చెప్పబడ్డ అహల్య గౌతముల కథని ఈరోజు మనం స్మరించబోతున్నాం. ఇది మీరు ఇంతకు ముందు విన్న కథకి భిన్నంగా కొద్దిగా అనిపించిన అక్కడక్కడ కొద్దిపాటి మార్పులు కనబడతాయి. కానీ అవి గమనించుకోవటమే ఈరోజు మనం చేయవలసిన ముఖ్యమైనటువంటి పని. కాబట్టి గౌతముడి ఆశ్రమం అది. గౌతముడు ఆ రోజు ఉదయమే స్నానం కోసం నదికి వెళ్ళటం జరిగింది. ఆ క్షణంలో అనేక రోజుల నుంచి, ఎంతో కాలం నుంచి అహల్య పట్ల కోరిక కలిగినటువంటి సాక్షాత్తు ఇంద్రుడు గౌతమ మహర్షి వేషంలో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. అయితే వచ్చిన వాడు గౌతముడు కాదన్న విషయం అహల్యకు తెలుసు. గుర్తుపట్టేసింది. ఆవిడ సామాన్యురాలు కాదు, ఆవిడ పతివ్రత, తపస్విని. పతివ్రతలంటే వారు కూడా భర్తలతో పాటు తపస్సులు చేసిన వారు. అద్భుతమైనటువంటి తపశ్శక్తి సంపన్నురాలు ఆవిడ. ఆవిడ వచ్చిన వాడు గౌతముడు కాదని గుర్తుపట్టింది. అంత మాత్రమే కాదు, వచ్చిన వాడు ఇంద్రుడు అన్న విషయాన్ని కూడా తెలుసుకుంది ఆవిడ. దేవరాజే వచ్చాడు సాక్షాత్తు అన్న విషయం గ్రహించింది. అయితే ఇక్కడ వచ్చిన వాడిని చూసి, దేవరాజు ఇంద్రుడు అంటే సామాన్యుడు కాదు, అతన్ని చూసి మోహానికి గురైంది అహల్య. ఇది ఇక్కడ జరిగినటువంటి విషయం. ఇంతటి పతివ్రత ఒక చిన్న తప్పటడుగు ఆవిడ జీవితంలో పడనే పడింది. చిన్నపాటి మోహానికి గురైంది. ఆ క్షణంలో ఆ రకంగా ఇంద్రుడికి లొంగిపోయింది అహల్య. ఆ ఇంద్రుడు వెళ్ళిపోయే సమయం ఆసనం అయ్యేసరికి బయలుదేరుతున్న ఇంద్రుడికి ఎదురకుండా గౌతమ మహర్షి రానే వచ్చాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా విని పట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. వచ్చాడు గౌతముడు, ఎదురుకుండా కనిపించాడు తన వేషంలో ఉన్నటువంటి ఇంద్రుడు. ఒక్క క్షణంలో అర్థమైంది ఆయనకి, ఏం జరిగిందో తెలిసిపోయింది. అటు భార్య వంక కూడా చూశాడు. చూసి వెంటనే ఉత్తర క్షణం ఇంద్రుడికి శాపం పెట్టాడు. ఇటువంటి దుర్మార్గమైన ఆలోచన చేశావు నువ్వు, దుష్టమైన ఆలోచన చేసావు, సమాజంలో ఏది కూడదో అటువంటి ఒక పనికి శ్రీకారం చుట్టావు. సాక్షాత్తు దేవతలకే రాజైన నువ్వు సమాజానికి ఆదర్శం అవ్వాలి, అటువంటిది నువ్వు ఇలాంటి దుర్మార్గ పని చేశావు అని చెప్పి ఇంద్రుడికి శాపం పెట్టాడు. ఇప్పుడు అహల్య వంక తిరిగాడు. అహల్యం చూశాడు. ఎంతో కాలం నుంచి తనకి భార్యగా ఉండి తనకి సేవ చేస్తున్న ఆవిడ చూశాడు. ఆవిడ సద్గుణాలన్నీ గుర్తొచ్చాయి. ఆవిడ తనకు చేసిన సేవ, ఇద్దరు ఎలాంటి జీవితం ఇన్నాళ్ళు గడిపారో గుర్తు తెచ్చుకున్నాడు. ఇది పట్టుకోవాల్సిన విషయం అండి. ఎక్కడా గౌతముడు ఆవేశానికి లోను కాలేదు. ఇది ప్రధానమైన అంశం. మహర్షి ఆయన. ఎందుకు మనం మహర్షులను గౌరవిస్తామంటే ఇదిగో ఇందుకు. ఈ రకమైనటువంటి ఇంద్రియ నిగ్రహాన్ని సాధించుకున్న వాళ్ళు. కాబట్టి జరిగిన విషయంలో తప్పు స్పష్టంగా కనబడింది. దేవేంద్రుడైనా వదిలిపెట్టేది లేదు, శపించాడు. భార్య వంక చూశాడు. భార్య అంటే ఏమిటో తెలుసు, ఆవిడ ఎలాంటిదో తెలుసు, తనని ఎంతలా సేవించుకుందో, తనని ఎంత ప్రేమిస్తుందో తెలుసు. ఇవాళ ఒక చిన్న తప్పు చేసింది.
జరిగిన తప్పు ఏమిటో అర్థమైందన్న విషయం అప్పటికే అహల్యలో కనిపించవలసిన పశ్చాత్తాపం ప్రారంభమైంది. ఈ విషయాలన్నీ గమనించుకున్నాడు గౌతమ మహర్షి. ఇప్పుడు తప్పు చేసిన భార్యకి ప్రాయశ్చిత్తం చేసుకోవటం ఎలాగో చెప్పాడు. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశము. కేవలం ఆవిడని కూడా చెప్పించి నువ్వు రాయిపో, అది లేనే లేదు. అలా అనలా. నిజానికి అక్కడ చెప్పిన వాల్మీకి చెప్పిన శ్లోకం కూడా ఒక్కసారి గమనించాలి మనం. వాల్మీకి ఏం చెప్పాడో చెప్పుకోవాల్సిన అవసరం వస్తోంది. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మశాయిని అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివత్స్యసి. ఇది ఎగ్జాక్ట్ గా ఉన్నటువంటి శ్లోకం. వాయుభక్ష, నువ్వు ఇక పైన ఈ ఆశ్రమంలో ఉండు. ఎట్లా ఉంటావు? వాయుభక్ష, వాయువును మాత్రమే తింటూ. వాయువుని తింటమంటే గాలిని తింటానని కాదు. వాయుభక్ష అంటే ప్రాణాయామం లాంటి సాధనలతో ఉండు నువ్వు. ఇది మహర్షులకి యోగులకి తెలిసినటువంటి సాధనది. వాయుభక్షం చేయటము అంటే ప్రాణాయామంతో ప్రాణాన్ని నియంత్రణ చేయటము, దాన్ని యాక్టివ్గా అట్టెపెట్టడం, తపస్సుతో అట్టెపెట్టేటువంటి ఒకనొక ప్రక్రియ. ఆ స్థితిలో ఉండు నువ్వు. నిజానికి వాయుభక్ష అన్నాక నిరాహార అన్నాడు. ఇది జాగ్రత్తగా గమనిస్తే వాయుభక్ష అన్నవాడు నిరాహార అని మళ్ళీ అని చెప్పడం ఎందుకు? ఆహారం తీసుకోకు, వాయువు మాత్రమే తిను అని రెండు చెప్పాలా? అంటే ఇక్కడ నిరాహార అన్న మాటను జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆహారము అంటే మనము మన ఇంద్రియాల ద్వారా స్వీకరించేవన్నీ మన ఆహారాలే అని శాస్త్రం చెప్తోంది. అంటే మనం ఏం స్వీకరిస్తాము? మనకున్నవి పంచేంద్రియాలు. ఈ పంచేంద్రియాలతో బయట జరిగే అనేక విషయాలను నిత్యము స్వీకరిస్తూనే ఉన్నాము. కళ్ళ ద్వారా చూస్తున్నాము, నోటి ద్వారా రుచి, అట్లాగే చర్మం ద్వారా స్పర్శ, ఇట్లా మనకున్న 5 ఇంద్రియాల ద్వారా, చెవుల ద్వారా వినటము, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మనకి ఆహారాన్ని అందిస్తున్నాయి. లోపలున్న జీవుడికి ఈ 5 ఇంద్రియాల ద్వారా నిరంతరంగా అందేటువంటి అన్ని విషయాలని ఆహారమే అనుకోమని చెప్తోంది శాస్త్రం. ఇప్పుడు నిరాహార అంటే ఏంటి అంటే, ఈ ఇంద్రియాల నుంచి బయట నుంచి వచ్చే ఈ సమాచారం అంతా ఆపే. మన సాధనలో మనం చేసుకోవాల్సిన అంశం అదే. మనం చేసేటువంటి మంత్ర జపం కానివ్వండి, దేవతారాధన కానివ్వండి, వీటిలో క్రమక్రమంగా పండుతున్న కొద్దీ మనం చేయవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటి? నిరాహారులమై ఉండాలి. అంటే బయట నుంచి తీసుకునే ఈ విషయాలన్నింటినీ కట్ చేయాలి. నిజానికి ఇవాళ సమాజంలో మనకున్న సమస్య కూడా అదే. ఇది ఒక ప్రధానమైన అంశం కాబట్టి దీని గురించి మనం కొంత చెప్పుకుంటున్నాం ఇక్కడ. అంటే ఈరోజు మన స్థితి ఏమిటి? మన అంగీకారం లేకుండా, మన ప్రమేయమే లేకుండా, మనం ఏమి చూడాలో, మనం ఏం వినాలో, ఏం తినాలో, ఇవన్నీ బయట ఎవరో శాసిస్తున్న సమాజంలో ఉన్నాం మనం. కాబట్టి ఇవాళ ఈ నిరాహార అన్న మాటని మనం చాలా స్పష్టంగా విని అర్థం చేసుకుని పట్టుకోవాలి. క్రమక్రమంగా బాహ్య ఇంద్రియాలతోటి మనం తీసుకునే ఈ విషయాలన్నింటిలో ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, దేనిని పొందాలి, దేనిని పొందకూడదు, ఈ విచక్షణని మనం నిలబెట్టుకోవటం మనందరికీ అత్యంత ఆవశ్యకమైన అంశం. ఎందుకంటే ఇక్కడ ఇంకొక రహస్యం కూడా ఉంది. మనకి పెద్దవాళ్ళు చెప్తున్న విషయం ఎలాగో ఉంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. అంటే నువ్వు బంధించబడ్డా, నువ్వు విముక్తుడవై చాలా స్వేచ్ఛగా ఈ సమాజంలో తిరగాలన్నా కూడా అలా అర్థం చెప్పుకుంటే దానికి నీ మనస్సే కారణం అని చెప్తున్నారు. ఇది తెలుసుకోవడానికి పెద్ద శాస్త్రమే అక్కర్లా, మనకు కూడా తెలుసు. మన మనస్సు మనకి సహకరిస్తోందా, మనకి వ్యతిరేకంగా పనిచేస్తోందా, ఇదే మన అందరము నిత్యము చెక్ చేసుకుంటూ ఉండాలి. నా మనస్సు నాకు సహకారిగా ఉందా? ఇవాళ మనం రామాయణానికి రావాలి. రామాయణం ఏం వింటామయ్యా, టీవీలో సీరియల్ వస్తుంది అనిపించింది అనుకోండి, అప్పుడు మన మనస్సు మీద మనకు నియంత్రణ లేదు అని అర్థం. అట్లా కాదు, రామాయణం వినటం అనేది జీవితాన్ని బాగు చేసే అంశము. ఇప్పుడు ఏమైంది? ఒక నియంత్రణ వచ్చింది. ఏది వినాలో మనం నిశ్చయించుకున్నాం. మనస్సు అనేక ఆప్షన్స్ ఇస్తూ ఉంటుంది మనకి. ఇలా చెయ్యి, అలా చెయ్యి, పోనీ ఇలా చెప్పేయి, అలా చూడు. వీటన్నిటి మధ్య నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధిని మనం వాడుకుని ఏది వినాలో అది వినాలి, ఏది వినకూడదో అది వినకూడదు.
ఇక ఏది చూడాలో అదే చూడాలి, ఏది చూడకూడదు అది చూడకూడదు. ఇది మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య. మనం టీవీ పెట్టినా అంతవరకు ఎందుకు, చేతిలో ఫోన్ చూసినా దేన్ని చూస్తామో అన్న భయం ఉంది. చాలాసార్లు మనం మన పిల్లల గురించి ఆందోళన పడుతుంటాం, వాళ్ళు ఏం చూస్తారు అని. మనం ఏం చూస్తున్నామో కూడా ఆందోళనే. ఎందుకు? ఒకసారి కంట్లో పడ్డ ఒక దృశ్యము ఎంతకాలము మన మీద ప్రభావం చూపించడం మనందరికి అనుభవంలో ఉంది. కాబట్టి ఖచ్చితమైనటువంటి నిశ్చయాత్మక బుద్ధితోటి ఇవన్నీ నేను చూడను, వీటి జోలికి వెళ్ళనన్న నిశ్చయాన్ని పెట్టుకోవటము మనందరి జీవితాన్ని ఇమ్మీడియట్ గా రిపేర్ చేసేటువంటి విషయం. ఇది ఎంత తక్షణమైన ఫలితాన్ని ఇస్తుందంటే, మీరు రామాయణం వినటం వల్ల వచ్చే లాభం ఎట్లాంటిదో, ఇవాళ నుంచి నేను ఇలాంటి విషయాలు కట్ చేసేస్తాను. ఇంత చిన్న నిర్ణయాన్ని కనుక మనం తీసుకోగలిగితే, నేను ఏం వినాలో నేనే పెట్టుకుంటాను, నేనే సెలెక్ట్ చేసుకుంటాను. ఇవాళ మ్యూజిక్ వస్తుంది, అనేక రకాల సంగీత కార్యక్రమాలు చూస్తున్నాం మనం. వీటిలోకి నేను ప్రవేశించను, వీటి జోలికి వెళ్ళను. ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు కనుక తీసుకోవటం మొదలు పెడితే క్రమక్రమంగా జీవితంలో మార్పు వస్తుంది. నిజానికి గతం కూడా చెప్పుకున్నాం, గతంలో కూడా రామాయణం వినటం మొదలుపెట్టాక మీరు ఇప్పటికే 5 సార్లు అయ్యి, ఇది 6వ రోజు కార్యక్రమం మనకి. ఈ 6 భాగాలు రామాయణం ఈ మేరకే, ఈ కొంచెం పాటి రామాయణం విన్నా కూడా మనలో ఖచ్చితంగా మార్పు వచ్చి తీరుతుంది, వచ్చి తీరాలి. అదేంటంటే నాకు అలా కనిపించడం లేదే అంటే, ఎలా పరిశీలించాలో చూసుకున్నామా? మార్పు ఎలా వచ్చిందో మనం చూసామా? అది కూడా తెలుసుకోవాలిగా. మార్పు ఎలా వచ్చిందంటే, మనలో ఉన్నటువంటి మనందరం 3 గుణాలతో ఉంటాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు ఉంటాయి. ఈ సత్వ రజస్ తమో గుణాల్లో మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది రజోగుణం. తమోగుణం అంటే దాని గురించి చెప్పేది ఏం లేదు, అలా మనని ఒక రకమైనటువంటి నిస్తేజమైన స్థితిలో ఉంచుతుంది. కానీ ఈ తమోగుణం రజోగుణం కలిసి పనిచేస్తుంటాయి. మళ్ళీ వాటి యొక్క తీవ్రత మనలో తగ్గి ఉందేమో చూసుకోండి. మీరు రామాయణం కనుక శ్రద్ధగా వింటే, ఇది చెప్పిన వాడి గొప్పతనం కానే కాదు, ఆ రామాయణం యొక్క గొప్పతనం. రామాయణం చెవిలో పడుతూ ఉన్నంతకాలం, ఇలా వింటూ ఉన్నంతకాలము మనలో జరిగే పెద్ద లాభం ఏంటంటే, మనలో సత్వగుణం పెరగటం మొదలు పెడుతుంది. ఒకసారి సత్వగుణం పెరగటం మొదలు పెట్టిందా, అనేక సమస్యలు మాయమైపోతాయి. ఆందోళన పోతుంది, వేవరింగ్ ఉండదు, బీపీ లాంటివి తగ్గిపోతాయి. ఇలాంటి ప్రధానమైన ప్రయోజనాలన్నీ మనకు మనగూడుతాయని పెద్దలు చెప్తున్నారు. గురువులు ఎందరో ఈ చెప్పిన మాట ఇది, కేవలం నేనేదో స్వకపోల కల్పితంతో చెప్తున్న విషయం కాదు. కాబట్టి రామాయణం వింటే ఇంత లాభం ఉంటుంది. ఎప్పుడైతే సాత్వికమైన లక్షణం మనలో పెరిగిందో, ప్రతి విషయానికి అతిగా స్పందించే స్వభావం తగ్గిపోతుంది. ఇవన్నీ మనకి వనగూడేటువంటి పెద్ద లాభాలు. ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటామంటే, అహల్యకి ఎటువంటి ప్రాయశ్చిత్తం చెప్పాడో మహర్షి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. భార్య పట్ల ఆయనకున్న ప్రేమ ఎటువంటిది, తప్పు చేసింది, క్షణకాలం జరిగినటువంటి ఆ తప్పుని గుర్తించాడు ఆయన, దానిని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాడు గౌతముడు. ఇలా ఈ కథ మనకి చెప్పబడిందా, అది ఆలోచించండి. అలా చెప్పలా. చివరికి మనం ఎంత దయనీయమైన దుర్మార్గమైన పనులు చూశామంటే సినిమాల్లో అహల్య గౌతముల కథని భ్రష్టు పట్టించి మాట్లాడినటువంటి దర్శకులు ఉండటాన్ని కూడా మనం చూసాం. ఎంతటి దురదృష్టం ఇది! ఎట్లాంటి వాడి గౌతముడు, ఎట్లాంటి తల్లి అహల్య! ఇది మన యొక్క పతనానికి పరాకాష్ట అనిపించేస్తోంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, రామాయణం వింటున్నాం కాబట్టి మనలో కూడా ఇటువంటి ఒక మార్పు వస్తోంది. మనలో సత్వగుణం క్రమక్రమంగా పెరిగింది. జాగ్రత్తగా మీరు పరిశీలన చేసుకోండి, సత్వగుణం పెరిగి తీరుతుంది. ఇది రామాయణం చెప్తున్నటువంటి ఒక హామీ. కాబట్టి ఇలా మనం చూసుకుంటే, మనం అహల్యకి చెప్పినటువంటి మాట, వాయుభక్ష్య నిరాహార తప్యంతి భస్మశాయిని. భస్మశాయిని అన్న మాట కూడా చాలా చిత్రమైంది. చాలా మంది దీనికి మామూలుగా కామెంటరీ రాస్తూ, భస్మశాయిని అంటే ఏదో బూడిదలో పడుకుంది, అలా ఉంది అని రాశాడు. అయితే భస్మశాయిని అన్న మాటకి పెద్దలు చెప్పిన వివరణ ఏంటంటే, మనకి విరజాదీక్ష అని చెప్పారు. ఈ విషయం ఎందుకు ఇంత ఎక్కువ చెప్తున్నట్టుగా మీకు అనిపిస్తే, మీరు కొంత నన్ను అర్థం చేసుకోవాలి. నా ఉద్దేశం అయితే ఒకటే. ఎందుకంటే మన జీవితంలో ఒక స్థితికి చేరిన తర్వాత మన జీవితం పట్ల మనకే ఒక రకమైన ఆందోళన, బెంగ వస్తాయి. ఏంటి ఇలా ప్రవర్తించాను, ఇలా చేశాను,
నేను చేసిన వాటిలో నాకు ఇలా ఇలా అయిపోయింది ఏమిటి అనిపించే స్థితి కూడా వస్తూ ఉంటుంది. ఈరోజు అహల్య స్థితి అదే కాదు. తప్పు చేసింది, భర్త ఎదురుకుండా నిలబడ్డాడు. ఏం చెప్తున్నాడు ఆయన? ఆయన నీకు ప్రాయశ్చిత్తం ఇదే చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా ఇలాంటి విషయాలు మనల్ని మనం బయటికి తెచ్చుకునేటువంటి ప్రయత్నాలు ఎట్లా జరిగాయో తెలుసుకుంటే మన జీవితాల్లో కూడా మార్పు వస్తుంది అన్నటువంటి ఒక విషయం ఉంది. కాబట్టి తప్యంతి భస్మశాని ఆ విరజా దీక్ష ఏంటంటే భస్మాన్ని తీసుకుని దాన్ని శరీరం మీద ధరించడం ద్వారా పవిత్ర స్థితిని మనం మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఆ భస్మాన్ని చుట్టూ చల్లుకుని దాంట్లో కూర్చుంటారు. కూర్చుంటే ఎటువంటి దుష్ట శక్తులు, దుష్ట ఆలోచనలు లోపలికి ప్రవేశించమని చెప్తున్నారు. అదృశ్య సర్వభూతానాం ఆశ్రమేస్మిన్ నివస్యసి. ఇంకో మాట చెప్పాడు ఆయన, నువ్వు ఇక్కడ ఎవ్వరికీ కనిపించవు. ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు అంతర్ముఖురాలు అయిపోయి లోపలికన్నీ నిరాహారగా ఉండి లోపల నీ మనస్సులో ఉన్నటువంటి పరమాత్మని స్మరిస్తూ ఉన్నావో బయట ప్రపంచానికి నువ్వు కనిపించకుండా ఉండడమే మంచిది. కాబట్టి ఈ ఆశ్రమంలో ఉండు, నిరాహారగా ఉండు, వాయుభక్ష్యగా ఉండు, ప్రాణాయామాది యోగ సాధనలు చేసుకో, భస్మశాయినిగా ఉండు, అదృశ్యమై ఎవరికీ కనిపించకుండా ఇక్కడే ఉండు అని చెప్పాడు. కాబట్టి ఆయన శపించలేదు, ప్రాయశ్చిత్తాన్ని చెప్పాడు. ఇది అయితే చెప్పిన తర్వాత ఒక మాట అన్నాడు, ప్రాయశ్చిత్తం ఇలా ఎంతకాలం చేయాలి నేను అనిపిస్తుందిగా నీకు? ఒకానొక రోజు రామచంద్రమూర్తి వస్తాడు అని చెప్తున్నాడు ఆయన. ఎప్పటి కథ, ఎప్పటి గౌతముడు అహల్య, అప్పటికి రామచంద్రమూర్తి పుట్టనే లేదు. రామావతారం రాని కాలం నాడు జరిగిన కథలో గౌతమ మహర్షి చెప్పాడు, రాముడు వస్తాడు ఒకరోజు, ఆయన్ని నువ్వు చూస్తావు. ఆయన వచ్చి నీ ముందు నిలబడ్డప్పుడు నువ్వు ఆయన్ని ఎలా చూసావు అన్నది ముఖ్యం. కేవలము త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుని చూసే మనసు పారేసుకున్నావు నువ్వు. ఈసారి వచ్చేవాడు జగన్నాయకుడు, విశ్వాన్నే సృష్టించిన వాడు, మన్మధుడు. ఆయన వస్తాడు. ఆయన ఎదురుకుండా నిలబడ్డప్పుడు ఆయన నా కొడుకు అన్న ఒక భావన వస్తుంది. నువ్వు చేసిన ఈ తపస్సుల వల్లది. ఆయనకి నువ్వు ఇచ్చే ఆతిథ్యం ఎలాంటిదో ఇవి నీకు ఒక ప్రూఫ్. ఆ రామచంద్రమూర్తి దర్శనం జరిగిన రోజు నీ పాపాలన్నీ పోతాయి. ఇది గౌతముడు అహల్య పట్ల చూపించినటువంటి ఒక దయగాథ. ఇది మనం అహల్య కథలో, గౌతముడు అహల్యల కథలో అర్థం చేసుకోవాల్సిన ప్రధానమైన విషయం. కాబట్టి ఇట్లాగా ఆవిడ అక్కడ భస్మశాయిని అయి ఎవరికీ కనిపించకుండా అక్కడ కూర్చుని తపస్సు చేసుకోవటం మొదలుపెట్టింది. దీనికి ఎంత బాగా మనకి విశ్వనాథ సత్యనారాయణ గారు దీన్ని మనకి అందించారంటే, ఇప్పుడు ఆ తల్లి ఇంద్రియాలన్నింటినీ లోపలికి తిప్పింది. లోపలికి తిప్పడం అంటే ఏమిటి? బయట నుంచి వచ్చే డేటా కట్ చేసేసి లోపల మనస్సులోనే ఆ సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మని ధ్యానం చేస్తోంది. ఆవిడ తపస్సు చేసుకుంటూ కూర్చుంది. ఇప్పుడు రామచంద్రమూర్తి లోపలికి ప్రవేశించాడు. ఎంత అందంగా చెప్పారో చూడండి. ఇలాంటి పద్యం, ఈ పద్యం బహుశా ప్రపంచ సాహిత్యంలోనే ఉండకపోవచ్చు. అంత అందమైన, అంత అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పారు. అది కూడా మనం చెప్పుకోవాలిగా, తెలుగువారిగా మనం గర్వించదగ్గ పద్యం ఒకటి అందించారు. రామచంద్రమూర్తి అహల్య ఆశ్రమంలోకి అడుగు పెట్టాడు. ఎక్కడ ఆయన కాలుతో వెళ్ళి తన్నాడు, రాయిగా ఉంది. అసలు ఆవిడ రాయే అవలా, రాయి వలే ఉంది. అంటే ఏమిటి? చలనం లేకుండా నిశ్చలంగా అక్కడ కూర్చుని ఎవరికీ కనిపించకుండా తపస్సు చేసుకుంటున్న తల్లి, అది విషయం. కాబట్టి ఈయన వెళ్ళి ఆవిడ కాలుతో తంతాడా, ఆవిడ కాలుతో తాకితాడా అంతటి పతివ్రతని? కాబట్టి ఇవంతా అర్థం లేని విషయాలుగా మనం వినటం వల్ల మనకు రావాల్సిన కల్పన చెదిరిపోయింది. కాబట్టి వాళ్ళ రామచంద్రమూర్తి లోపల ప్రవేశించాడు. లోపలికి రాగానే ఏం జరిగింది? ఆయన లోపలికి వస్తున్నాడు. ఈ పద్యం ఎంత గొప్పగా చెప్పారో ఒక్కసారి విశ్వనాథ సత్యనారాయణ గారు నేను ఒకసారి చదువుతాను, వినండి. ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే, ప్రభు కాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే, ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యశ్వంబు ఘ్రాణేంద్రియంబు చెందే, ప్రభు నీలరత్న తోరణ మంజులాంగంబు కనవచ్చి రాతికి కదులు కలిగే, ఆ ప్రభుండు వచ్చి ఆతిథ్యమును స్వీకరించినంత ఉపల హృదయ వీధి ఉపనిషద్వితానములికి శ్రీరామభద్రాభిరామమూర్తి అగుచుతోచే. దివ్యమైనటువంటి పద్యం అండి. ఆస్వాదించగలిగిన మనసు ఉండాలి, కానీ కదిలిపోతుంది మనసు. ఇప్పటిదాకా ఆవిడ లోపలికి చెవులు
వినవలసినవన్నీ వినకుండా ఆపేసి ఓన్లీ లోపల నుంచి వచ్చేటువంటి ఆ ఓంకార శబ్దాన్నే ఆవిడ వింటోంది. ఇలా ప్రతి ఇంద్రియము లోపలికి తిరిగిపోయింది ఆవిడకి. ఇప్పుడు ఎవడు లోపల ఉన్నాడో, ఇంతవరకు ఎవరిని ఆవిడ లోపల ఉపాసన చేస్తోందో, తన ఇంద్రియాలన్నీ ఆయన వైపే ఉన్ముఖం చేసి ఆయన మీదే దృష్టి పెట్టి తపస్సు చేస్తోందో, ఆ స్వామి బయటికి వచ్చి తన ముందు నిలబడుతున్నాడు. ఆయన దగ్గరికి వస్తున్నాడు. రామచంద్రమూర్తి ఆశ్రమంలోకి అడుగు పెట్టగానే ఆయన దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక్కొక్క ఇంద్రియమే బహిర్గతం అవడం మొదలుపెట్టింది. ఇంత అందంగా చెప్పారండి. ప్రభుమేని పైగాలి పై వచ్చినంతనే పాషాణమొకటికి స్పర్శ వచ్చే. ఆ స్వామి అడుగు పెట్టగానే ఆయన శరీరం నుంచి వచ్చిన గాలి, అదిగో స్వామి వచ్చి నిలబడ్డాడన్న విషయం చెప్పిందట. మొదట స్పర్శేంద్రియం బయటకు వచ్చింది. ప్రభుకాలి సవ్వడి ప్రాంతమైనంతనే శిలకొక్కదానికి చెవులు కలిగే. ఆయన కాలి చప్పుడు వినబడిందిట తల్లికి. లోపల ఉన్నవాడు బయటకు వచ్చి నడుచుకుంటూ వస్తున్నాడు. ఆ చప్పుడు వినగానే, వినటానికి బయట జరుగుతున్న విషయాలు వినటానికి మొట్టమొదటిసారి మళ్ళీ చాలా కాలం తర్వాత చెవులు బయటకు వచ్చాయి. ప్రభుమేని నెత్తావి పరిమళించిన తోన యస్వంబు ఘ్రాణేంద్రియంబు చెందే. స్వామి వస్తున్నాడు. దివ్యమైన పరిమళాలు ఉన్నాయి. సహజ పరిమళాలు కలిగినటువంటి వాడు ఆయన. అద్భుతమైనటువంటి తులసీమాలవి ధరించి ఉన్నవాడు. అటువంటి వాడు వస్తుంటే మొట్టమొదటి చాలా కాలం తర్వాత తిరిగి ఆ వాసనల్ని పట్టుకుంది. జ్ఞానేంద్రియం బయటికి వచ్చింది. ఇట్లా ఒక్కొక్క ఇంద్రియమే బయటికి ఎలా వచ్చి స్వామివారి యొక్క ఆగమనాన్ని తల్లికి చెప్పిందో అద్భుతమైన పద్యంలో విశ్వనాథ సత్యనారాయణ గారు మనకు అందించారు. ఇట్లా మొత్తం తన ఇంద్రియాలన్నీ బయటకు వచ్చాయి. లోపల ఉన్నవాడి వాళ్ళ ఎదురుకుండా ఉన్నాడు. ఆ తల్లి కళ్ళు తెరిచింది. నిజానికి కళ్ళు తెరుస్తూనే, రామచంద్ర ధన్యోస్మి, వచ్చావా నాయన అంది ఆవిడ. ఇది కూడా కొంచెం ఆలోచించవలసిన విషయం అండి. ఎట్లా అంది? ఉన్నవారు ముగ్గురున్నారు అక్కడ. లక్ష్మణస్వామి ఉన్నాడు, విశ్వామిత్ర మహర్షి ఉన్నాడు, రామచంద్రుడు ఉన్నాడు. వీళ్లలో ఎవరు తక్కువ? ఎవరు ఎంతటి తపస్సులు? విశ్వామిత్రుడు సామాన్యుడా? తపస్సుతో వెలిగిపోతున్నాడు ఆయన. కానీ ఈ తల్లి రాముణ్ణే చూసింది, రాముణ్ణే గుర్తుపట్టి రామచంద్ర అని పిలిచింది. ఎలాగా? ఎలా కుదిరింది ఇది? అంటే ఎవరిని లోపల ఇంతకాలం తాను ఉపాసిస్తుందో వాడు బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఇంకా ఆవిడికి కన్ఫ్యూజన్ లేదు. ఎవరు పరమాత్మ పట్టుకోగలిగినటువంటి స్థితి ఆవిడ తపస్సు ఆవిడకి ఇచ్చే. ఆవిడ పుణ్యాలు అటువంటివి అయ్యే. ఆవిడ పాపం అంతా చెదిరిపోయింది. ఎవరిని చూస్తే పాపం పోతుందో, ఎవరిని చూస్తే తాపం పోతుందో, ఎవరిని చూస్తే శాపాలు పోతాయో అటువంటి రాముడు వచ్చి ఎదురు నిలబడ్డాడు. కాబట్టి గుర్తుపట్టింది. గుర్తుపట్టి ఆవిడ రామచంద్రమూర్తికి దండం పెట్టింది. ఇప్పుడు ఆ రోజు గౌతముడు చెప్పాడు, వచ్చిన వాడు రామచంద్రుడు, ఆయనకి మనం ఆతిథ్యం ఇవ్వాలి అని. ఆతిథ్యం ఇవ్వాలంటే పక్కన భర్త ఉండాలి. ఆ తల్లి మనసులో ఒక్కసారి స్మరించుకుంది భర్తని. స్మరించినంత మాత్రాన్ని ప్రత్యక్షమయ్యాడు అక్కడ గౌతమ మహర్షి. అదండి ఆయన దయ, అదండి ఆయన తపశ్శక్తి. ఇద్దరు, గౌతముడు అహల్య ఇద్దరు కలిసి ఎదురుగా కనిపించగానే అద్భుతం జరిగింది. రామచంద్రమూర్తి వెళ్ళి ఇద్దరికి దండం పెట్టాడట. ఇది ఒక దివ్యమైనటువంటి సన్నివేశం అండి. రాముడి యొక్క ఆ వినయశీలత, తను నారాయణ అన్న విషయం తనకి తెలుసు, ఎదురుకుండా ఉన్న తల్లి అలాగే తనని సంభావిస్తోందన్న విషయం కూడా తెలుసు. కానీ లోక మర్యాద ఉంది. ఎదురుకుండా ఉన్న వాళ్ళు ఋషి దంపతులు. వారు కనబడగానే రామచంద్రమూర్తి ఇద్దరికి పాదాభివందనం చేశాట. ఆయన పైకెత్తారు, ఆయన్ని కూర్చోబెట్టి ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. ఆ రాత్రి ఒక అద్భుతమైనటువంటి సంభాషణలతోటి వాటితోటి హాయిగా గడిచింది అని మహర్షి మనకు అక్కడ చెబుతున్నాడు. ఇది గౌతముడు అహల్య కథలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన అంశం. అందుకని కొంచెం వివరంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. రాత్రంతా తల్లి ఆయనతో రామచంద్రమూర్తిని చూస్తూ ఆయనకి సేవ చేస్తూ ఉంది. ఆ తల్లి దగ్గర ఉన్నాడు. గౌతముడు అహల్య ఆయనకి ఆతిథ్యం ఇచ్చారు. తెల్లవారింది, బయలుదేరాలి. అందరూ బయటకు వచ్చారు, సిద్ధమయ్యారు. మహర్షులందరూ అగ్నులు తీసుకుని వాటిని తీసుకుని బండిలో ఎక్కించుకున్నారు. ఇంకా బయలుదేరాలి. రామచంద్రమూర్తి బయటకు వస్తే వెళ్ళటమే. రాడే. చూస్తున్నారు అందరూ. చూస్తే మనకి తెలుగులో సామెత ఉంది, వాళ్ళకి వెళ్ళాలని లేదు మాకు పంపాలని లేదు అని అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క బంధువు ఇంటికి వస్తే వాళ్ళు వెళ్ళటం మనకి ఇష్టం ఉండదు. ఆ తల్లి పరిస్థితి అదే. రామచంద్రమూర్తిని పంపించగలదా?
కళ్ళ నీళ్లు పెట్టుకుందా తల్లి అంటూ నాకు అద్భుతమైన మాట అందంటే, కుంకుమ అక్కడ ఇప్పుడు మనం తయారు చేసిన కుంకుమ లాంటి కాదుగా. ఈ అరణ్యాల్లో దొరికే గైరిక ధాతువులు ఉంటాయి. ఆ గైరిక ధాతువులతో తయారు చేసినటువంటి ఒక కుంకుమ ఉంటుంది. ఆ తల్లి రామచంద్రమూర్తికి ఆ తిలకం దిద్దుతోంది. వేరే తిలకం. క్షత్రియుడు వీరుడైన వీరుడికి తిలకం దిద్దడం ఒక సాంప్రదాయం. నిజానికి రామచంద్రమూర్తి అరణ్యాలకి బయలుదేరినప్పుడు కౌసల్య దిద్దింది. ఇప్పుడు మళ్ళీ తల్లి దిద్దుతోంది. ఆవిడ అంది, నాయన ఈ గైరిక ధాతువులతో చేసింది ఇది అడవుల్లోంచో కొండల్లోంచో వచ్చింది అనుకుంటున్నావా? కాదయ్యా, నా గుండెల్లోంచి వచ్చింది అంది తల్లి. అలా రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని ఇలా ఇలా ఏదో బొట్టు పెట్టినట్టు పెడుతుందా, చక్కగా తీర్చిదిద్దింది. రామచంద్రమూర్తి మొహాన్ని ఆ సౌందర్యాన్ని చూసి ఆస్వాదిస్తూ ఆ కుంకుమ దిద్దుతూ అంది, నాయన ఇప్పుడు నువ్వు వెళ్తున్న చోట నా కొడుకున్నాడయ్యా, శతానందుడు, నా పెద్ద కొడుకు. అతడు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అతనికి చెప్పు అయ్యా, నాకు జరిగినటువంటి నీ దర్శనం వల్ల లభించిన భాగ్యం గురించి చెప్పు. నువ్వు నా కొడుకు అని చెప్పవయ్యా, నువ్వు నా దైవం అని చెప్పు, నువ్వు నా తండ్రి అని చెప్పు అందుట అహల్య. అట్లా కళ్ళ నీళ్లు పెట్టుకుని అతి కష్టమైన బరువెక్కిన గుండెతోటి రామచంద్రమూర్తికి వీడ్కోలు చెప్పింది. అలాగా రాముని అనుగ్రహం అహల్య యొక్క శాపాన్ని, అహల్య యొక్క పాపాన్ని తాపాన్ని నాశనం చేసి ఆ దంపతులిద్దరిని మళ్ళీ తిరిగి వారి తపస్సులో ప్రవేశపెట్టాడు రామచంద్రమూర్తి. ఈ అందరినీ అనుగ్రహించడానికి వచ్చాడండి రాముడు. ఎట్లాంటి అవతారం రామచంద్రమూర్తి అవతారం! నిజానికి పెద్దలు ఏం చెప్తారంటే, రాముడి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి అని ఒక చర్చ చేశారు. ఇది మనం పదే పదే చెప్పుకుంటూ ఉండాల్సిన విషయం. ఎందుకంటే రాముడి యొక్క అవతార ప్రయోజనం ఏమిటి? రావణ సంహారం అంటారు అందరూ. ఎందుకంటే జై విజయుల కథ ఇదంతా ఉంది కదా. కానీ పెద్దలు అలా చెప్పలే. రావణ సంహారం అన్నది ఆనుషంగిక ప్రయోజనం అయ్యా. ఇట్స్ ఓన్లీ ఏ బై ప్రొడక్ట్. లైక్ దాన్ని ఏమిటంటే ఓ పని చేస్తుంటే వచ్చేటువంటి పక్కన జరిగే ఇంకొక చిన్న ఎఫెక్ట్ అంతే. అసలు ప్రయోజనం అది కాదయ్యా. రాముడు వస్తాడని ఎదురు చూస్తున్న ఋషులు ఉన్నారు. ఎన్ని జన్మల నుంచో రాముడి కోసం తపస్సులు చేసుకుంటున్నారు. ఆ విష్ణు వస్తాడు భూమి మీదకి అని తెలిసిన వాళ్ళు. వారిని ఉద్ధరించటం కోసం వారు తన వద్దకు రాలేరు కాబట్టి తనే అడవుల్లో వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఒక్కొక్క ఆశ్రమానికి వెళ్ళి ఒక్కొక్క మహర్షిని ఉద్ధరించుకుంటూ వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఎంత దయగలిగిన వాడయ్యా రాముడు అంటున్నారు. సౌలభ్యావతారం అన్నారు రామచంద్రమూర్తిని మా గురుగారు సామ్యదపారు. అటువంటి సౌలభ్యంగా చాలా సులభంగా దొరికిపోయేవాట రాముడు. స్మరించిన అంత మాత్రం చేత పాపాలు పోగొట్టారు రామచంద్రమూర్తి. అక్కడ అద్భుతమైనటువంటి ఈ సన్నివేశంలో ఆ తల్లికి నమస్కారం చేసి బయటకు వచ్చాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. బయలుదేరితే అలా వెళ్ళగా వెళ్ళగా తర్వాత సుమతి అనేటువంటి ఒక రాజు కనిపిస్తాడు. అక్కడ ఆ రాజు వీళ్ళని చూసి ఆశ్చర్యపోతాడు. రామలక్ష్మణుని చూసి ఎవరయ్యా వీళ్ళు అంటూ కొన్ని అందమైన శ్లోకాలు చెప్పాడు వాల్మీకి. ఇలా చెప్పుకుంటే 24,000 శ్లోకాలు చెప్పడానికి 24,000 రోజులు పెట్టుకోవాలి మనం. కాబట్టి కొంచెం తొందరగా ముందుకు వెళ్తాం మంచిది అనిపిస్తుంది కాబట్టి కొంచెం అడుగులు ముందుకేస్తాను. కానీ దివ్యమైనటువంటి భావాలు చెప్పాడు అక్కడ. వీళ్ళని చూసి ఎంత గొప్పగా ఉన్నారయ్యా, ఎలా నడుస్తున్నారు, ఎట్లాంటి వీళ్ళు వీళ్ళు అంటూ సుమతి మెచ్చుకున్న తీరు కూడా ఉంది. అక్కడి నుంచి క్రమక్రమంగా జనక మహీపతి యజ్ఞం చేస్తున్నటువంటి కోసల రాజ్యం వైపు వెళ్తున్నారు వీళ్ళు. దానికి కోసల రాజు జనకుడు. ఆ జనక మహారాజు నిజానికి జనకుడు అన్నది ఆయన పేరు కాదు, ఆయన పేరు శీలధ్వజుడు. ఈ ఈ వంశంలో పుట్టినటువంటి కోసలరాజులు అందరినీ కూడా జనకులనే అంటారు. జనకులు సామాన్యులు కాదు, వాళ్ళు జీవన్ముక్తులు అని చెప్పారు. ఇలాంటి విషయాలు మనం ప్రత్యేకంగా స్మరించుకోవాలి. జీవన్ముక్తులు అంటే ఏమిటి అంటే, మామూలుగా మనకి ముక్తి మోక్షము హిందువులకి లక్ష్యము అని పెద్దలంతా చెప్తారు. ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఈ మోక్షం అన్నది లేదా ముక్తి అన్నది చనిపోయాక సరి తెచ్చుకునే విషయం కాదు. సాక్షాత్తు రాజయ్యి ఉంది. రాజు అంటేనే, రాజరికం అంటేనే అనేక యుక్తులు కుయుక్తులు నాటకాలు ఈ వ్యవహారాలన్నీ ఉండేటువంటి స్థితి ఉన్నదే. కుట్రలు ఉంటాయి, అనేక ప్రమాదాలు ఉంటాయి. వీటి మధ్య మసలుతూ వీటన్నింటి మధ్య నిరీహుడై బతికేటువంటి ఒక ఉత్తమమైన స్థితి పేరు జనక మహారాజు అని చెప్పారు. ఇది ఆ వంశం యొక్క గొప్పతనం. ఇప్పుడు ఎందుకు స్మరించుకున్నామంటే, ఆ ఇంట్లో పుట్టింది తల్లి అంటే ఇదిగో ఇంతటి వాళ్ళు కాబట్టి
అది మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఆ విషయం ఇంకా ప్రస్తావన వివరంగా మనకు ముందు ముందు తెలుస్తుంది. జనక మహారాజు యజ్ఞం చేస్తున్నాడు, ఒక యజ్ఞం. యజ్ఞం అన్నది భారతీయ సంస్కృతికి అత్యంత కీలకమైనటువంటి ఆధారమైనటువంటి వ్యవహారం. యజ్ఞాలు పోయాకే దేశం యొక్క స్థితి పోయింది అని చెప్తున్నారు. అంటే ఏమిటి యజ్ఞం అంటే? ఒక్క రెండు మాటలు చెప్పుకోదాం. ఈ మొత్తం సృష్టి ఉంది, మన చుట్టూ మనకు కనిపించే, బయట కనిపించే ప్రపంచం అంతా ఉంది. ఈ ప్రపంచంలో మన ప్రమేయం లేకుండా, మన కంట్రోల్లో లేకుండా మనకి అనేక మంచి విషయాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి సూర్యుడు ఉదయిస్తున్నాడు, సీజన్స్ మారుతున్నాయి, ఋతువులు మారుతున్నాయి, గాలి వస్తోంది, వర్షం వస్తోంది, నీరు లభిస్తోంది, నదులు, సెలయేర్లు, పంటలు, వృక్షాలు, పక్షులు. ఈ వ్యవస్థ అంతా ఎవరు నడుపుతున్నారు? ఇవన్నీ ఒకదాని తర్వాత సీజన్ మీద సీజన్ మనం చూస్తూనే ఉన్నాంగా. ఇంత అద్భుతమైన సీజన్స్ మారటము, ఇంత వ్యవస్థ అంటే జాగ్రత్తగా మీరు కొంచెం దూరం నుంచి పరిశీలన చేస్తే ఒక గొప్ప సిస్టమ్ ఏదో ఇట్ ఈస్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ వర్కింగ్ వెల్. ఒక గొప్ప యంత్రము ఎంత చక్కగా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది బయట నేచర్. మనం దాన్ని పాడు చేసుకుంటున్నాం తప్ప తనంతట తానుగా అద్భుతంగా పనిచేస్తున్న వ్యవస్థ అంతా ఉంది. అయితే ఈ వ్యవస్థ ఇలా నడవటానికి అనేక శక్తులు పనిచేస్తూ ఉండాలి. అంటే వాయువు అలా వీచాలి, ఆ సమయానికి తగ్గట్టుగా ఉండాలి, వేడి ఉండాలి, చల్లదనం ఉండాలి, మధ్యలో బ్యాలెన్సింగ్ గా ఉండాలి, సూర్యుడి వేడి ఉండాలి, మబ్బులు ఉండాలి, నీరు ఉండాలి. ఇలా ఇన్ని వ్యవస్థలు ఇంత పర్ఫెక్ట్ గా, ఇంత బ్యాలెన్స్ తో పని చెయ్యాలి అంటే అనేక శక్తులు నిరంతరం ఈ సృష్టిలో పనిచేస్తూ ఉన్నాయి. దీనిని కనుక్కున్నవారు భారతీయ మహర్షులు. ఆ శక్తుల పేరు దేవతలు. ఇప్పుడు మనం దేవతలుగా కొలుస్తున్న వాళ్ళంతా ఎవరు? ఈ సృష్టి మొత్తాన్ని పర్ఫెక్ట్ గా నడపడానికి పనిచేస్తున్నవారు, నిరంతరం పనిచేస్తున్నవారు. కాబట్టి దేవతా శక్తులు ఈ ప్రపంచమంతా నిండి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటి గుర్తించిన వారు భారతీయ ఋషులు మనకి చెప్పారు. అయితే అంత మాత్రమే చెప్పి ఊరుకోలా. ఈ దేవతలు దయా స్వభావం కలిగిన వారయ్యా. వారిది ఎలాగ మనం అప్రోచ్ అవ్వచ్చో, వారితో ఎలా కాంటాక్ట్ పెట్టుకోవచ్చో కూడా చెప్పారు. ఎందుకంటే ఈ సృష్టి మనకు అనుగుణంగా మనకి కావలసినట్టుగా ఉండాలి అంటే వారిని ప్రార్థించడం ఒకటే మార్గము. ఎందుకంటే ప్రార్థిస్తే అనుగ్రహించే లక్షణం ఉన్నవారు దేవతలు. ఇది పెద్ద రహస్యం అండి ఈ సృష్టిలో. మీరు ప్రార్థిస్తే అనుగ్రహిస్తారు. మన వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు, హిందువులు అంటే రాయిని పూజిస్తారు, చెట్టుని పూజిస్తారు, జంతువుల్ని పూజిస్తారు అని. జాగ్రత్తగా వింటే, మీరు ఈ రహస్యం జాగ్రత్తగా పట్టుకుంటే, మనం చెట్టును, జంతువును, రాయినో పూజించట్లా. ఆ చెట్ల వెనకాల నడుస్తున్న ఒక వ్యవస్థని నడుపుతున్న ఒకానొక దేవతా శక్తిని పూజ చేస్తున్నాం. అది ఒక నాగదేవత కానివ్వండి, ఒక జలదేవత కానివ్వండి, ఎవరైనా కానీ, అగ్ని కానివ్వండి, వాళ్ళెవరు? ఒక పర్టికులర్ వ్యవస్థని నడుపుతున్నవారు. వారికి ఉన్న లక్షణం ఏమిటి? మీరు పూజ చేస్తే, మీరు వారిని సంతృప్తి పరిస్తే అనుగ్రహించే లక్షణం ఉన్నవారు. ఈ టెక్నాలజీని పర్ఫెక్ట్ గా పుచ్చుకున్న భారతీయ ఋషులు మనకి వాటిని అందించారు. పూజల రూపంలో, యజ్ఞాల రూపంలో, హోమాల రూపంలో. యజ్ఞం చేస్తున్నామంటే ఈ ప్రకృతిని నడిపిస్తున్న దేవతా శక్తుల్ని ప్రసన్నం చేసుకుంటున్నాము. వారి అనుగ్రహం మన మీద ఉన్నంత కాలము వ్యవస్థ చక్కగా సాగింది. భారతదేశము 3 పువ్వులు 6 కాయలుగా జీవించింది. ఏ సమస్య లేదు. క్రమక్రమంగా ఈ నాలెడ్జ్ తగ్గిపోయి పూజలే సాగనటువంటి పరిస్థితుల్లో మన కుటుంబాలు వచ్చేసి, పొద్దున్న లేస్తే పరిగెత్తి డబ్బు సంపాదన. పొద్దున్న లేచిపోవడం, పరిగెత్తడం, రాత్రి ఎప్పుడో ఇంటికి రావటం, తొందరగా ఇంటికి వస్తే అప్పుడే వచ్చేసాము ఏంటనే పరిస్థితి. ఇటువంటి స్థితిలో దేన్ని వదిలేశాము? దేవతలు అత్యంత కీలకమైన ఆ దేవతా శక్తులని ధ్యానించము, పూజ చేయటము, ఉపాసనలు ఇవన్నీ పోగొట్టేసాం. ఇప్పుడు మన కంట్రోల్లో లేదు. జీవితం ఎట్లా పడితే అట్లా సాగుతోంది. ఎవరి జీవితంలో ఏ విషయమైనా జరగచ్చు. నిజానికి రామాయణ ప్రారంభంలో అయోధ్య యొక్క పరిస్థితి చెప్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల లాంటి వారో చెప్పారు. ఎన్నో విశేషాలు చెప్పారు. మనకు ఈ క్రమంలో కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఇవాళ మనం బయట సమాజాన్ని మార్చటం ఒక వంతు అయితే, ముందు వ్యక్తిగత జీవితంలో దేవతలని ఉపాసన చేయటం. మనం రాళ్ళను ఉపాసించే వాళ్ళం కాదు, జంతువులను ఉపాసించే వాళ్ళం కాదు, చెట్లను ఉపాసించే వాళ్ళం కానే కాదు.
వాటి వెనకాల ఉన్న దేవతా శక్తులని గుర్తించి తెలుసుకుని ఎవరికి ఎలా ఉపాసన చేయాలో ఆ నాలెడ్జ్ని పొంది వాటిని చేస్తున్న వాళ్ళం మనం. అందువల్ల హిందువులు ఈ ఈ సృష్టిలో పొందదగిన అన్ని విషయాల్ని పొందారు. మన కథలన్నీ చెప్తున్న రహస్యం అది. కాబట్టి రాజు యజ్ఞం చేస్తున్నాడంటే ఎందుకోసము? తన రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే ఏ ఏ దేవతా శక్తుల్ని ఎలా కొలవాలో తెలియటం. అదంతా అంత సైన్స్ అక్కడ ఉంది. అట్లాంటి పని చేస్తున్నవాడు జనకుడు. అంటే లోకక్షేమార్థం ఆయన చేస్తున్నాడు కాబట్టి ఎక్కడెక్కడి మహర్షులు అక్కడికి వెళ్తున్నారు. ఇది రహస్యం. ఆయన ఇంట్లో ఆయన పూజ చేసుకుంటే వీళ్ళందరూ సంభావనల కోసం వెళ్ళారు అనేటువంటి దరిద్రపు ఆలోచనలు సాగుతున్న ఈ ప్రపంచంలో ఇలాంటి విషయాలు అర్థం చేసుకోవటం అత్యంత ఆవశ్యకం. చేస్తున్నవాడు మహారాజు. ఎలాంటి వాడు? నిరీహుడు. ఆయన సాక్షాత్తు జీవన్ముక్తుడు. దేనికోసం చేస్తున్నాడు? ఆయనకేం కావాలి? ఆయనకేం అక్కలా? తన రాజ్యం సుభిక్షంగా ఉండాలి, రాజ్యంలో ఉన్న అందరూ బాగుండాలి అనేటువంటి లక్ష్యంలో లోకక్షేమం కోసం చేస్తున్న ఒక హోమము యజ్ఞము జరుగుతుంటే దానిలో పాలు పంచుకొని తమ సాయం అందించడానికి ఋషులందరూ అక్కడికి వెళ్తున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విశేషమైనటువంటి అంశం. కాబట్టి అటువంటి యజ్ఞం జరుగుతోందని అక్కడికి వెళ్ళారు. విశ్వామిత్రుడు మిగతా ఋషులందరూ వీరిని తీసుకుని రామలక్ష్మణులు తీసుకున్నట్టుకి చేరారు. చేరితే వస్తున్నవాడు విశ్వామిత్రుడు అన్న విషయం వార్త అందింది. ఆనందపడిపోయాడు జనక మహారాజు. సామాన్యుడు కాదండి విశ్వామిత్రుడు. అద్భుతమైనటువంటి కార్యాలు నిర్వహించిన వాడు, అద్భుతమైన తపస్సులు పండినవాడు. ఆయన గురించి కూడా మనం చెప్పుకుందాం. అటువంటి వాడు వస్తున్నాడని జనక మహీపతికి తెలిసింది. వెంటనే తన పురోహితుడైనటువంటి శతానందుడు, ఎవరి శతానందుడు? ఇందాక మనం చెప్పుకున్నాం, అహల్య చెప్పనే చెప్పింది, గౌతముడి యొక్క పెద్ద కొడుకు ఆయన. ఆయన జనక వంశానికి పురోహితుడిగా ఉన్నాడు. ఆయన్ని ముందు పెట్టుకుని తన ప్రధానమైన మంత్రులు తను అందరూ కలిసి గబగబా గేటు దాకా వచ్చారు. ఆ ద్వారం దగ్గరికి వచ్చి విశ్వామిత్ర మహర్షికి ఎట్లా స్వాగతం చెప్పాలో అట్లా చెప్పాడు. ఇవన్నీ ప్రత్యేకమైన అంశాలండి. ఇవన్నీ మనం తెలుసుకుంటే మన కుటుంబాలు అవన్నీ మెయింటైన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనకేమైందంటే జీవితం అంతా డబ్బు 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 సంపాదన, డబ్బు సంపాదన, వస్తువులు కొనుక్కోవటం, డబ్బు సంపాదన, మళ్ళీ సంపాదించడం, మళ్ళీ వస్తువులు కొనుక్కోవటం. ఈ చక్రంలోంచి బయటికి రాకపోతే అందమైన జీవితాలు ఎక్కడ దక్కాయి మనకి? ఎక్కడ ఒక మంచి విషయం విన్నాము, ఎక్కడ ఒక గొప్ప విషయాన్ని ఆస్వాదించామో? ఏమి లేదు. ఇంకో వస్తువు కొనుక్కో, అది పాడైపోతే పడేసి ఇంకోటి కొనుక్కో, దానికోసం డబ్బులు సంపాదించు. ఈ వ్యవహారమే తప్ప అద్భుతమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించిన మహర్షులు చూపిన మార్గాన్ని మర్చిపోయినటువంటి సమాజం మనం. కాబట్టి వాళ్ళ మహర్షికి స్వాగతం చెప్పాడు జనక మహారాజు. అయితే ఒకవైపు విశ్వామిత్రుడికి స్వాగతం చెప్తున్నాడు వెళ్ళి అక్కడికి. కానీ ఆయన దృష్టి పక్కన ఉన్నవాడి మీద పడింది, ఆ కుర్రాడి మీద పడింది. ఎవరయ్యా ఇలా ఉన్నాడు? అసలు వీళ్ళిద్దరూ చిత్రంగా ఉన్నారే, భలే ఉన్నారు అనుకుంటున్నాడు. మనసంతా వారి మీదే ఉంది. అయితే ముందు స్వాగతం చెప్పాలి, పనిది కాబట్టి ఆ పని చేసుకుంటూ వస్తున్నాడు. మహర్షులతో సహా వెళ్ళాడు, వాళ్ళకి స్వాగతం చెప్పి లోపలికి తీసుకొచ్చాడు. ఎలా ఉన్నాడు రామచంద్రమూర్తి? సామాన్యంగా ఉన్నాడా? వాళ్ళిద్దరినీ చూస్తే అశ్విని దేవతల్లా ఉన్నారు అని చెప్తున్నాడు. నడుముకి ఒక అద్భుతమైన కత్తి ఉంది, రెండు భుజాలకి తూణీరాలు ఉన్నాయి, చతుర్బాణాలు పట్టుకున్నారు. వీరత్వంలో, సౌందర్యంలో సాటిలేని వారుగా ఉన్నారు. సాక్షాత్తు అశ్విని దేవతల్లా కనిపిస్తున్నటువంటి ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని మనసంతా వారి మీదే ఉంది. వారి వంకే చూస్తూ లోపలికి తీసుకువెళ్ళాడు జనక మహీపతి. మనసులో ఏదో చిన్నపాటి ఆశ కూడా కలిగిందేమో. తన కూతురికి వెతుకుతున్నాడు. కావలసిన వాడు ఎదురుకుండా కనబడ్డాడేమో, ఏమనిపించిందో లోపలికి తీసుకెళ్ళాడు. సామాన్యుడు కాదు ఆయన, జనకుడు కాబట్టి బయటపడ్డు. లోపలికి తీసుకెళ్ళాడు. వెళ్ళగానే విశ్రాంతిగా కూర్చున్నారు. కూర్చున్నాక విశ్వామిత్రుణ్ణి శతానందుడు అడిగాడు, ఎవరయ్యా మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నీతో వచ్చిన వీరిద్దరు నీకు ఎక్కడ దొరికారు అని అడిగితే చాలా చిత్రమైన సమాధానం చెప్పాడు విశ్వామిత్రుడు. చాలా తమాషాగా చెప్పాడు సమాధానం. వీరు నాకు ఎక్కడో దొరికారులే. నేను యాగరక్షణ కోసం అని ఆలోచిస్తూ వెనక్కి తిరిగి చూసేందుకు వీళ్ళిద్దరు కనిపించారు. అబద్ధం చెప్పాడా? కాదు, అలాగే జరిగింది కూడా అలాగే కదా. తన వెనకాలే వాళ్ళిద్దరూ వచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు నాకు అలా వచ్చారు. అయితే చిత్రం చెప్తాను మీకు. దారిలో ఎందరో ముదుల ఆశ్రమాలు చూసుకుంటూ వచ్చాం మేము.
ఆ మునులందరూ ఇన్ని స్తుతిస్తున్నారయ్యా. అంటే ఎంత చక్కగా రాముడి గురించిన పరిచయం చేస్తున్నాడో చూడండి మహర్షి. అది మహర్షి యొక్క వైభవం. దానిలో ఎందరో మునులు మీరు స్తుతించటం, పూజించటం అనేక ఆశ్రమాల్లో జరుగుతున్న విషయాలు నేను చూస్తూ వచ్చాను. అలా వస్తూ వస్తూ ఉండగా గౌతమ్ మహర్షి ఆశ్రమం కనిపించింది అన్నాడు. అనగానే అలర్ట్ అయ్యాడు శతానందుడు. గౌతమ మహర్షి ఆశ్రమంలో ఈయన ప్రవేశించాడయ్యా. ప్రవేశించగానే అక్కడ ఉండి తపస్సు చేసుకుంటున్న అహల్య లేచి నిలబడి ఈయనకి నమస్కరించి ఈయన్ని లోపలికి ఆహ్వానించిందయ్యా అన్నాడు. అనగానే ఒళ్ళు పులకరించిపోయింది శతానందుడికి. లేచి నిలబడ్డాడు. అమ్మ, మా అమ్మ శాప విమోచనం పొందిందా? అయితే ఇతను రాముడే అన్నట్ట శతానందుడు. ఎందుకంటే తెలుసు, తండ్రి ఇచ్చిన శాపము, తల్లి ప్రవర్తన అన్నీ తెలిసిన వాడు శతానందుడు. జరిగిన విషయాన్ని జరిగినట్టుగా సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఇందాక మనం ఏం చెప్పామో ఆ విషయాన్ని అలాగే అర్థం చేసుకున్నాడు శతానందుడు. తల్లి శాపం పొందిందన్న బాధలో ఉన్నాడు. తల్లి యొక్క శాప విమోచనం కోసం ఎదురు చూస్తున్నాడు. అయితే ఇవాళ శాప విమోచనం పొందింది తల్లి అంటే ఇతడు రాముడే అనుకున్నాడు. అనుకుని గబగబా దగ్గరికి వెళ్ళాడు. రామచంద్ర, నీకు స్వాగతమయ్యా, ధన్యులం మేము. నువ్వు ఇవాళ నాకు దర్శనం ఇవ్వటం, నా తల్లిని అనుగ్రహించటం చాలా ఆనందకరమైనటువంటి విషయం అంటూ విశ్వామిత్రుడు వంక తిరిగి, మహర్షి, నా తండ్రి కూడా వచ్చాడా? నా తండ్రి కూడా శ్రీరాముని దర్శించాడా? మా అమ్మని స్వీకరించాడా? వారిద్దరూ కలిసి రాముణ్ణి సేవించారా అంటూ ఆర్తితో అడుగుతున్నాడు శతానందుడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు చెప్పాడు, ఆయన అంతా చక్కగా జరిగింది. నేను ఏది ఎలా జరగాలో అలా జరిపించా. నీ తండ్రి నీ తల్లిని స్వీకరించాడు అన్నాడు. ఆ మాట కోసమే ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తున్నాడు శతానందుడు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో రాముడి పక్క తిరిగి, రాఘవా, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పుకోనయ్యా? ఇప్పుడు నేను నీకు ఒక విషయం చెప్తా చూడు. ఇప్పుడు ఇక్కడికి తీసుకురావటానికి, ఇంత కథ రావటానికి కారణమైన విశ్వామిత్రుడు ఉన్నాడే, ఈయన సామాన్యుడు కాదయ్యా. ఈయన మహా తపస్సంపన్నుడు. ఈయన ఎట్లాంటి స్థితి నుంచి ఎక్కడికి చేరాడో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఈయన కార్యాచరణ ప్రణాళికలు మనం ఎవరో ఊహించలేము. అంత దివ్యమైన ప్రణాళికలు వేయగలడు. కాబట్టే విశ్వానికి మిత్రుడయ్యాడు ఆయన. మహాద్భుతమైనటువంటి ఆయన గాథని నీకు చెప్తాను విను అంటూ ఆయన యొక్క కథని చెప్పటం మొదలుపెట్టాడు. బ్రహ్మ మానసపుత్రుడైనటువంటి కుశుడు ఒక చక్రవర్తయ్య. ఆ కుశుడికి కుశనాభుడు అనేటువంటి ఒక తనయుడు ఉన్నాడు. ఆ కుశనాభుడి కొడుకు గాధి. గాధి పుత్రుడు ఈ విశ్వామిత్రుడు అంటూ విశ్వామిత్రుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈయన సమస్త విద్యల్లో ఆరితేరినవాడు, చాలా సమర్థుడు, గొప్ప మహారాజు, దివ్యంగా పరిపాలన చేస్తున్నవాడు, ధర్మాత్ముడు. తన రాజ్యాన్ని శత్రువుల్ని నియంత్రించి రాజ్యంలో ఎప్పుడు ధర్మం ఉండేలా చూసినటువంటి ఒక మహాత్ముడైన ఇటువంటి వాడు ఒకానొక సందర్భంలో అంటూ కథ మొదలుపెట్టాడు. ఇక్కడ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, విశ్వామిత్రుడి కథని విశ్వామిత్రుడి ఎదురుకుండా చెప్తున్నాడు శతానందుడు. ఈ కథ వింటుంటే మీరు ఈ విషయం దృష్టిలో పెట్టుకు వినాలి. ఏ మొహమాటం లేకుండా ఉన్న కథ ఉన్నట్టుగా చెప్పాడు ఆయన. తన కథలో తన యొక్క లోటుపాట్లన్నింటినీ ఎదురుకుండా ఉన్నటువంటి శతానందుడు చెప్తుంటే అలా చిరునవ్వుతో వింటున్నాడు విశ్వామిత్రుడు. ఒక అద్భుతమైనటువంటి దృశ్యం అని చెప్తున్నాడు. ఒకానొక సందర్భంలో విశ్వామిత్ర మహారాజు, అప్పటికి రాజు ఆయన చక్రవర్తి, ఒక అక్షౌణి సైన్యంతో ఒక పని మీద వెళ్ళొస్తూ మార్గ మధ్యలో ఒక అడవిలో వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమం దగ్గర ఆగాడయ్యా. ఆ ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఆశ్చర్యకరమైన ఆశ్రమం అది. మునులు, అక్కడ ఉన్నవారంతా మునులు, తపస్సులు. ఎలాంటి వారు ఉన్నారు అక్కడ? వాయుభక్షకులు ఉన్నారు. అలా అలా తపస్సులు చేసుకుంటున్నారు. జలం మాత్రమే స్వీకరించే మునులు ఉన్నారు. వారి జీవితాంతము కేవలము జలం మాత్రమే తీసుకుంటూ, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తపస్సులు చేసుకుంటున్నారు. ఇంకొందరైతే చెట్ల మించి నేల రాలినటువంటి ఆకులు, వాటిని మాత్రమే భుజించేవారు. ఇట్లా మహా తపస్సంపన్నులు వారంతా, వాలకిల్యులు. ఇలాంటి అద్భుతమైనటువంటి వారితోటి విలసిల్లుతున్నటువంటి ఒక మహాద్భుతమైన ఆశ్రమం వశిష్ఠ మహర్షిని. ఈ మొత్తాన్ని చూశాడు. తన సైన్యంతో పాటు సైన్యాన్ని దూరంగా ఆపాడు, చెప్పులు విప్పాడు, లోపలికి ప్రవేశించాడు విశ్వామిత్ర మహర్షి.
వెళ్ళి వశిష్ఠుడికి దండం పెట్టాడు. వశిష్ఠుడు స్వాగతం చెప్పాడు. ఇద్దరు కూర్చున్నారు, చక్కగా కబుర్లు చెప్పుకున్నాక వశిష్ఠుడిని విశ్వామిత్రుడు రాజు కాబట్టి అడిగాడు, మహర్షి మీ తపస్సులు బాగా సాగుతున్నాయా? ఇక్కడ మీకు ఏ ఇబ్బంది లేదు కదా? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయా? మీరు ఇక్కడ అందరూ కలిసి ఉండటంలో ఇక్కడ మీరు చేసుకుంటున్న యజ్ఞయాగాల లాంటి కార్యక్రమాలకు తగ్గ అవసరాలన్నీ తీరుతున్నాయా అంటూ ఒక మహారాజు ఒక మహర్షిని ఏమని అడగాలో వాటన్నిటినీ చక్కగా అడిగాడు. వాటికి సమాధానం చెప్పిన వశిష్ఠుడు ఎదురుకుండా ఉన్నవాడు రాజు కాబట్టి, మహారాజా మీ రాజ్యంలో ధర్మం ప్రవర్తిల్లుతున్నదా? ప్రజలందరూ క్షేమంగా ఉన్నారా? ఎటువంటి ఈతి బాధలు లేవు కదా? వర్షాలు, కరువులు ఇటువంటి కష్టాలేమీ లేవు కదా మీకు? నీ రాజ్యమంతా శత్రువుల అణచివేసి శిష్టులందరినీ జాగ్రత్తగా కాపాడే పదిలో చక్కగా సాగుతున్నదా అంటూ ఇట్లా ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు పరామర్శించుకున్నారు. పెద్దల యొక్క స్వభావం అండి అది. మన ఇంటికి ఎవరన్నా పెద్దలను ఆహ్వానిస్తే ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటారండి, ప్రయత్నపూర్వకంగా పెద్దలు ఎవరన్నా ఊళ్ళోకి వస్తే మన ఇంటికి ఆహ్వానించుకోవాలి. ఇది ఒక పనిగా పెట్టుకోవాలి. ఏడాదికి కనీసం ఒక్కరినైనా పెద్దల్ని ఇంటికి పిలుచుకోకపోతే మనం ఏం కుటుంబాలండి? వారు ఒక్కసారి ఇంటికి వస్తే వారు మనతో మాట్లాడుతున్న తీరు, మన ఇంటిని వారు పరిశీలన చేయటం, మనం వారికి ఆతిథ్యం ఇవ్వటం, ఇవన్నీ ఒక అద్భుతమైన వాతావరణాన్ని, సంస్కారాన్ని నిర్మాణం చేయము. పిల్లల మనసుల్లో పెద్దలు కనబడితే ఎలా ప్రవర్తించాలో చెప్పేటువంటి ఒక అవకాశం కదా అది. కాబట్టి ఇలాంటి విషయాలు వినటం ద్వారా మనం చిన్నగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అంశాలు ఏమిటి అంటే, వీలునంత మేరకి మహాత్ముల్ని పెద్దల్ని సేవించే లక్షణాన్ని మనం ప్రదర్శించడం, పెద్దల్ని ఇంటికి ఆహ్వానించటం, పిల్లలకి వాటిని అలవాటు చేయటం, ఇవే వాళ్ళని అనేక సమస్యల నుంచి కాపాడేటువంటి శోభోపాయాలు. కాబట్టి ఈ విషయాన్ని కూడా మనం గమనించుకుంటే ఇద్దరి మధ్య చక్కటి సంభాషణ జరిగింది. ఆయన కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత వశిష్ఠ మహర్షి అన్నాడు, మహారాజా ఇంత దూరం వచ్చావు కదా, ఇప్పుడు నా ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అన్నాడు. అంటే ఈయన కొద్దిగా మొహమాట పడ్డాడు. ఎందుకంటే ఇక్కడే అడవిలో వాళ్ళు తినడానికి ఏం లేవు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం, అంతటి తపస్సంపదలు తింటూ ఆకులు అలములు తింటూ తపస్సులు చేసుకుంటారు. వీళ్ళు నాకు ముఖ్యంగా నా సైన్యం చాలా ఉన్నారు, వీళ్ళందరికీ ఏమి ఆతిథ్యం ఇవ్వగలరు అనుకున్నాడు ఏమో ఆయన. ఉత్తమ మహర్షి మీరు అన్నారు చాలు, నేను సంతుష్టున్నాను. మీరు ఆతిథ్యం స్వీకరించి వెళ్ళు అన్నారు, దానికే నేను సంతృప్తి చెందాను, చాలు అన్నాడు. అంటే ఈయన అన్నాడు, అలా కాదు, నేను వెళ్ళవలసిన దూరం చాలా ఉంది, ఇబ్బంది పడిపోతారు, మీరు హాయిగా ఇక్కడ భోజనాలు చేసి వెళ్ళండి అన్నాడు. సరే మహర్షి అంటున్నాడు, కాదనటానికి ఏముంది, ఏమో ఆయన ఏమో ఏర్పాట్లు చేయగలడు, ఏం చేస్తే అదే పెడతాడు, పెద్ద మాట కాదంటే అనుకున్నాడు. విశ్వామిత్రుడు సరే అన్నాడు. చాలా చిత్రంగా ఆ క్షణంలో తన ఆశ్రమంలో ఉన్నటువంటి కామధేనువుని పిలిచాడు వశిష్ఠ మహర్షి. శబల అన్న పేరు మీద ఉన్నటువంటి కామధేను సంతానం అది. దాన్ని పిలిచాడు. పిలిచి, శబల, ఈరోజు మనకి అతిథులు వచ్చారు, వీరందరికీ కావలసిన ఏర్పాట్లు చేయాలి, కాబట్టి ఆ పనిలో ఉండు అని చెప్పాడు. ఈయన చెప్పగానే తలుపిందిట తల్లి ఆ శబల వారందరికీ కావలసిన అద్భుతమైన భోజనం వ్యవస్థ మొత్తాన్ని చేసేసింది. ఆ ధేను, ఆ గోవు అన్ని చోష్యాలు, పానీయాలు, భక్ష్యాలు, అన్ని రకరకాల భోజనాలు, రకరకాల పళ్ళ రసాలు, ఇవన్నింటితో ఒక అద్భుతమైనటువంటి విందు ఏర్పాటు చేసింది శబల విశ్వామిత్రుడికి, ఆయన పరివారం మొత్తానికి. హాయిగా కడుపు నిండా భోజనాలు చేశారు. ఆశ్చర్యపోతున్నాడు విశ్వామిత్రుడు. ఏమిటి వైభవం, ఎక్కడిది, ఎట్లా కుదిరింది ఇంత అనుకున్నాడు. విషయం గ్రహించాడు. ఆ గోవు సామాన్యం కాదని అర్థమైంది. వెంటనే అయిపోయింది, భోజనం చేసి వచ్చి కూర్చున్నాగానే విశ్వామిత్రుడు వశిష్ఠుని అడిగాడు, మహర్షి చాలా అద్భుతమైనటువంటి ఆతిథ్యం ఇచ్చావు, ధన్యవాదం, చాలా ఆనందం నాకు. అయితే ఆ గోవును నాకు ఇచ్చేది, ఎందుకంటే ఇలాంటి వస్తువులు రాజ్యంలో రాజు దగ్గర ఉంటే చాలా మందికి లాభం, కాబట్టి ఇది నేను తీసుకెళ్తాను. అయితే నేను ఊరికినే తీసుకోండి, నీకు 1,000,000 గోవులను ఇస్తాను. మామూలు గోవులు కావు, వాటికి బంగారు తొడుగులు తొడుగుతాను, వాటికి కొమ్ములకి ఇలా పెడతాను, అలా పెడతాను, ఇలా చేస్తాను, అలా చేస్తాను అని చెప్పాడు. లేదు, అలా అది కుదిరే పని కాదు, అది వదిలే, అది ఇవ్వటం కుదరదు చెప్పాడు. వీరికి పట్టుదల పెరిగింది. విశ్వామిత్రుడి స్వభావం అది, రజోగుణ సంపన్నుడు ఆయన. వద్దంటే కోపం వచ్చింది. అన్నాడు, అట్లా కాదు, నీకేం కావాలో చెప్పు. పోనీ రథాలు కావాలా,
గజాలు కావాలా, సైన్యం, నీకు ఏం కావాలంటే అది ఇస్తా, కానీ నాకు గోవును నాకు ఇచ్చే అన్నాడు. అది కుదిరే పని కాదు, అది తప్ప ఇంకేదన్నా అడిగన్నాడు ఆయన. అయితే వెళ్ళ విశ్వామిత్ర మహర్షి, విశ్వామిత్ర మహర్షి వెనక తన ఆ పట్టుదలకు వచ్చి తన సైన్యాన్ని వెళ్ళి ఆ గోవులు లాక్కురాడు అని చెప్పారు. వెళ్ళారు. వీళ్ళు అంతా ఏముంది, ఆవులు లాక్కురావడం ఎంతసేపు పని, అంత సైన్యానికి వాళ్ళు ఏదో కొద్దిమంది వెళ్ళారు. వెళితే ఆ దేవుని పరిగెత్తుకొచ్చేసింది. వచ్చి వశిష్ఠుడి కాళ్ళ దగ్గరికి వచ్చి, మహర్షి ఏమిటిది, నా మీద వీళ్ళు అత్యాచారం చేస్తున్నారు, నన్ను లాక్కెళ్తున్నారు, దీన్ని నువ్వెలా ఒప్పుకుంటున్నావు, నేనేమైనా దోషం చేశానా, నా తప్పేమన్నా ఉందా, ఎందుకు ఇలా జరుగుతోంది? లేదమ్మా, ఈ కష్టం నేను చూడలేకపోతున్నాను, అయితే వచ్చిన వాడు నాకు అతిథి, అతన్ని నేను వెంటనే ఏమి చర్య తీసుకోవడానికి లేదు. అయితే నేను నీకు ఒక విషయం గుర్తు చేస్తాను, నువ్వు సామాన్యురాలు కాదు, నిన్ను నువ్వు కాపాడుకోగలవు, కాబట్టి నిన్ను నువ్వు కాపాడుకునే ప్రయత్నం చెయ్యి, చూద్దాం ఏమవుతుందో అన్నట్ట. ఆ మహర్షి, నీ అనుమతి అయితే నేను చూడు, ఇప్పుడు నేనేం చేస్తాను అంది. ఆ తల్లి ఆ గోవు ఒంటిలోంచి, ఆ రోమకోపాల్లోంచి, శరీరంలోంచి, అనేక ప్రాంతాల్లోంచి అనేక మంది విశేషమైనటువంటి సైనికులు బయటకు వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళు విశ్వామిత్రుడి యొక్క మొత్తం సైన్యం మొత్తాన్ని చిత్తకుట్టులు పెట్టారు. పారిపోయారు విశ్వామిత్రుడి యొక్క సైనికులందరూ, చాలా చెదరైపోయారు. భయంకరమైన ఓటమి దొరికింది, అయిపోయింది విశ్వామిత్రుడికి. ఖిన్నుడైపోయాడు, అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. అయితే సామాన్యుడు కాదు, చాలా పట్టుదల కలిగిన వాడు కాబట్టి వెళ్ళి 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 శివుడి గురించి తపస్సు చేశాడు. శివుడి గురించి తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఆయన ఒకటే అడిగాడు, ఈశ్వర, ఈ ప్రపంచంలో ఎంతటి అస్త్ర విద్య ఉన్నాయో అవన్నీ నాకు కావాలి. గంధర్వులు, రాక్షసులు, కిన్నెరులు, కింపురుషులు, వీళ్ళందరి దగ్గర ఉన్న అస్త్ర విద్యలంతా నాకు కావాలి, ధనుర్విద్యం అంతా తెలియాలి నాకు, అది వరం ఇవ్వాలి. అలాగే నాడు ఆయనకి ఇచ్చాడు. అవన్నీ పుచ్చుకుని వచ్చాడు. అవన్నీ పుచ్చుకొచ్చి మళ్ళీ తిరిగి వశిష్ఠుల ఆశ్రమానికి వచ్చాడు. ఈసారి ఆ అస్త్రాన్ని ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంక క్షమించే పని లేదు, ఇప్పుడు ఇంక అతను తన అతిథి కాదు, తన ఏమిటో చూపించదలుచుకున్నాడు. వశిష్ఠ మహర్షి తన చేతిలో ఉన్నటువంటి ఒక బ్రహ్మదండాన్ని ఎత్తి పట్టుకున్నాడు. పట్టుకుంటే వశిష్ఠుడు యొక్క బ్రహ్మదండము విశ్వామిత్రుడు వేసినటువంటి సమస్తమైన ఆయుధాలని మింగేసింది. ఆయన అస్త్రాలు వేయటం, అవన్నీ బ్రహ్మదండంలో కలిసిపోవటం. వశిష్ఠుడి చేతిలో బ్రహ్మదండంతో నిలబడున్నాడు అంతే. అన్నీ వచ్చి ఇందులో కలిసిపోయి ఎన్నెన్ని మంత్రతంత్రమైనటువంటి అస్త్రాలు వేశాడో అక్కడ విశేషంగా చెప్పాడు. ఆ అన్ని అస్త్రాలు వచ్చి బ్రహ్మదండంతో కలిసిపోయి. చూశాడు చూశాడు చూశాడు, విశ్వామిత్రుడి వల్లగాలే, తన అస్త్రాలని నిర్వీర్యమైపోయాయి అన్న విషయం తెలిసిపోయింది. ఓహో, బ్రహ్మతేజం ముందు నా యొక్క అస్త్ర సంపద ఎందుకు పనికిరాదనమాట. నేను చాలా వీరుణ్ణి, గొప్పవాణ్ణి, అసహాయ సూర్యుడిని అనుకున్నాను. ఇది నాకున్న పరిస్థితి కాదు, ఇది కాదు నేను చేయవలసింది, ఆ బ్రహ్మశక్తే నాకు కావాలి, అటువంటి బ్రహ్మదండం నాకు కావాలనుకున్నాడు. అనుకుని తిరిగి వెళ్ళిపోయాడు. భయంకరమైన ఓటమి, అతను భరించలేని స్థితిలో ఉన్నాడు. వెళ్ళిపోయాడు. కొడుకుల్ని పిలిచాడు, కొడుకులకి రాజ్యం ఇచ్చేశాడు. ఆ రాజ్యం ఇచ్చేసి తాను తపస్సు చేయటం మొదలుపెట్టాడు. తపస్సులు మామూలుగా చేయగా విశ్వామిత్రుడి తపస్సు అన్నది అద్భుతంగా సాగింది. అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. చేస్తూ ఉంటే ఒకానొక రోజు అతని దగ్గరికి త్రిశంకువు వచ్చాడు. త్రిశంకువు వశిష్ఠుడి యొక్క ఏ వంశానికి కొలువురువో ఆ ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి రాజు. అతడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి, మహర్షి నన్ను కాపాడు అని అడిగాడు. ఇక్కడ ఒక మహాద్భుతమైనటువంటి గాథని త్రిశంకు కథలో మనకి వశిష్ఠుడు, మా విశ్వామిత్రుడు చేసినటువంటి ఆ పరిస్థితి, ఈ గాథ అంతా మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఈ రోజుకి మనకి సమయం పూర్తయింది కాబట్టి ఈ రోజుకి ఇక్కడికి ఆపుకుని మళ్ళీ వచ్చే శనివారం మరింత వివరంగా ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుల మధ్య జరిగినటువంటి ఈ విషయం మొత్తాన్ని పూర్తి చేసుకుని తర్వాత క్రమంగా కథలోకి వెళ్దాం. ప్రస్తుతానికి స్వస్తి, నమస్కారం.